ఇతిహాస రహస్యాలు వీక్షకులకు స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు మనం అయోధ్యలో రాబందులు, ఇది శుభమా అశుభమా అనేటువంటి విషయం గురించి చర్చించుకుందాం. అంటే అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగింది. 22వ తారీఖు నాడు అత్యద్భుతంగా రంగరంగ వైభవంగా శ్రీరాముల వారిని చూసుకునేటువంటి భాగ్యాన్ని కూడా మనం పొందబోతున్నాం. ఇలాంటి సమయంలో అక్కడికి రాబందులు వస్తున్నాయి. వస్తే కొంతమంది ఏంటన్నారంటే, రాబందు సాధారణంగా ఏంటంటే చనిపోయినటువంటి కుళ్ళినటువంటి శరీరాల్ని తింటుంది, కాబట్టి ఇది ఇక్కడికి రావడం చాలా అశుభం అన్నారు. అయితే ఇక్కడ మనం శుభమా అశుభమా అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. అసలు రాబందులకి అయోధ్యకి ఉన్న సంబంధం ఏమిటి? రాములు వారు పంచవటి ప్రాంతంలో తిరుగుతున్నారు. ఒక పర్ణశాలను నిర్మించుకోవాలని అయితే కలిగింది. అటువంటి సమయంలో దానికి కావలసినటువంటి ఒక పర్ణశాల కావలసినటువంటి స్థలాన్ని సేకరిస్తుండేటువంటి సమయంలో ఒక పక్షి, దాన్ని గ్రద్ద అన్నాం మనం. గ్రద్దకి రాబందుకి తేడా ఉంది. గ్రద్దకి మెడ కలిసిపోయి ఉంటుంది, రాబందుకి కొంచెం మీదకి మెడ ఉంటుంది. తర్వాత గ్రద్ద కంటే కూడా ముక్కు కూడా వేరే విధంగా ఉంటుంది. అటువంటి ఒక పక్షి కనబడింది. అది అరణ్యం కాబట్టి అరణ్యంలో అది కూడా ఒక రాక్షసే అనుకున్నారు ఆయన. అనుకున్న తర్వాత దగ్గరికి వెళ్ళేసరికల్లా, రామా నేను మీ తండ్రికి మిత్రుణ్ణి అని చెప్పింది మొట్టమొదటే. మరి అలాంటప్పుడు తన తండ్రికి మిత్రుణ్ణి అని చెప్పుకునేటువంటి వాడిని ఆయన్ని రక్షించాడు. రక్షించిన తర్వాత దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటంటే, మీరు ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటారు, ఇక్కడ రాక్షసులు ఉంటారు. నీవు కానీ లక్ష్మణుడు కానీ ఒకవేళ దూరంగా వెళ్ళినప్పుడు ఇక్కడ ఒంటరిగా సీతాదేవి ఉంటే ఆమెకు రక్షణగా ఎవరో ఒకరు ఉండాలి, కాబట్టి నేను ఆమెను రక్షిస్తాను అన్నాడు. దాంతో రాముల వారు సంపూర్ణంగా ఆమెను, ఆ జటాయువును నమ్మడం జరిగింది. ఆ విధంగా జటాయువు అక్కడే ఉంటూ ఏ విధమైనటువంటి బాధలు లేకుండా వాళ్ళకి చేస్తుంది. కొంతకాలమైన తర్వాత మారీచుడు లేడి రూపాన్ని ధరించి అక్కడికి వచ్చాడు. ఆ లేడిని సీతాదేవి చూడడం, చూసిన తర్వాత ఆ లేడి నాకు కావాలని చెప్పడం, సరే ఆ మాయలేడి వెనకాతల రాముడు వెళ్ళడం. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ మాయలేడి మీద బాణప్రయోగం చేయగానే అది హలో లక్ష్మణ, హలో లక్ష్మణవా, హలో లక్ష్మణావో తెలియదు అని అంటూ అది గట్టిగా అరిచింది. ఆ అరిచిన తర్వాత అప్పుడు సీతాదేవి ఉంది, నాయనా రాముడికి ఏ రకమైన ఆపద వచ్చిందో నువ్వు కూడా వెళ్ళు అంటే, సరే మొత్తాన్ని చివరికి ఆమె మాటను మన్నించి లక్ష్మణుడు కూడా అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ సమయంలో ఈ సమయం కోసమే ఎదురు చూస్తూ ఉండేటువంటి రావణాసురుడు అక్కడికి జంగమ రూపంలో వచ్చి ఆమెను ఎత్తుకుపోవడం జరుగుతుంది. ఈ జటాయువు వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేస్తుంది. చాలా అనేక రకాలుగా, ఎందుకంటే చాలా పెద్ద పక్షది, అటువంటిది యుద్ధం చేస్తూ ఉంటుంది. చాలా గోళ్లతో రక్కుతుంది, ముక్కుతో పొడుస్తుంది. ఆఖరికి ఆ రావణాసురుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉండేటువంటి కత్తితోటి ఆ జటాయు యొక్క రెక్కల్ని ముక్కలు చేసేస్తాడు. చేసేస్తే అక్కడ ముద్దగా పడిపోతుంది, రక్తపు మడుగులో పడిపోయి ఉంటుంది. రావణాసురుడు సీతను తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత రాముల వారు వచ్చారు, ప్రాంతం అంతా వెతికారు, పర్ణశాల దగ్గరికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత ఈ జటాయువుని చూశారు. చూసేసరికి అది రక్తసిక్తమైపోయింది, ఇలాగా మడుగులో ఉంది. ఆ మడుగుని పాపం చేత్తో తీసుకున్నారు ఆయన. తీసుకుని అప్పుడు చెప్పింది, నాయనా ఈ రావణాసురుడు అనేటువంటి వాడు తీసుకుని వెళ్ళాడు సీతాదేవిని అంటూ ఆ చెప్తూ ఉండగానే ప్రాణాలు విడిచిపెట్టింది. అయితే తన తండ్రికి బంధువైనటువంటిది జటాయువు ఒకటి. రెండవది, తన భార్య యొక్క ప్రాణములను, తన భార్యను తీసుకుపోయినటువంటి రాక్షసునితో వృత్తాంతాన్ని కూడా కొంత చెప్పింది. వానితో యుద్ధం చేసింది. అటువంటి ఈ పక్షి
రామబంధు అయింది. అంతేకాకుండా ఈ రామబంధు అనేటువంటి పదము తర్వాత ఏమైపోయిందంటే మన వాడుక భాషలో రాంబంధు అయిపోయింది. తర్వాత అది రాబంధుగా మారిపోయింది. మరి కొద్ది కాలం అయ్యేసరికి ఇవన్నీ కూడా ఎక్కడికో వెళ్ళిపోయాయి. మన దేశంలో ఎన్నో పక్షులు పోయాయి. ఆ విధంగానే ఈ పక్షి కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే రామాలయం నిర్మాణం జరుగుతుంది, నా స్వామి తాలూకా ఆలయ నిర్మాణం జరుగుతోంది అనేటువంటి ఉద్దేశంతో తన బంధువులందరినీ తీసుకుని ఆ రామ బంధువుని చూడడానికి అక్కడ ఏ రకమైనటువంటి అపశకునములు లేకుండా చేసుకోవడానికి వచ్చినటువంటి ఆ రామ బంధువులే ఈ రాబంధువులు. కాబట్టి ఇటువంటి చక్కనైనటువంటి అవి రావడం, కోతులు వస్తున్నాయి, ఇంకోటి వస్తున్నాయి, ఇవన్నీ కూడా వారి తాలూకా బంధువులుగా ఉన్నటువంటి వారు. ఇలాంటి ఎందరితోనో ఆయన జీవితం గడిపినటువంటి వ్యక్తి. అటువంటి రామచంద్రుని తాలూకా బంధువులు వీళ్ళందరూ కూడా. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇట్లాంటి మంచి విషయాల్ని మీకు చెప్పడానికే ఈ ఇతిహాస రహస్యాలు అనేటువంటి ఛానల్ని పెట్టడం జరిగింది. స్వస్తి.